ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో పనిచేస్తున్నారు. ఎట్లా ఉంది సెకండ్ టర్మ్ సురేఖ 2.0? నేను ఎందుకు అనంటే దాదాపు నా రాజకీయ జీవితం మొన్న 2025 తోటి 30 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. నేను 95లో ఎంటర్ అయ్యాను. ఎంపీపీ విజయవంతంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో నేను అందరి ముఖ్యమంత్రులను కూడా చూశాను. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత కేసీఆర్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు. అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఒక్కొక్క రకమైన పాలన అనేది ఉంటుంది. ఒక్కొక్క ప్రతిపక్షాన్ని బట్టి ఒక్కొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన అనేది కూడా ఉంటుంది. ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సలహాలు సూచనలు ఇచ్చి ఎలా నడపాలి, ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అనేటువంటి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు. విమర్శల కంటే కూడా ఆయన ఎక్కువ అడ్వైజులు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలి అని ఆయన పదే పదే ఒక మాట అనేవాడు. చంద్రబాబు నాయుడు, నువ్వు ప్రాజెక్టులు కట్టకపోతే నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఎందుకు అనంటే రాబోయే రోజుల్లో మనకు రైతులకు వ్యవసాయం పండగ కావాలంటే తప్పనిసరిగా ప్రాజెక్టులు కట్టాలి. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని పెడచెవిన పెట్టడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదలు ఆయన జలయజ్ఞం పేరిట పెద్ద ఎత్తున మరి ప్రాజెక్టులు తీసుకొని లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా రైతులకు ఎన్నో మేలు చేసే కార్యక్రమాలు చేశారు. అంటే ఉచిత విద్యుత్తు కానీ, మనకు గిట్టుబాటు ధర కానీ, మనకు సబ్సిడీల మీద ఎరువులు, పురుగు మందులు ఇవ్వడం కానీ రైతును రాజం చేశాడు ఆయన. అంటే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనేది మనకు మొదటి నుంచి తెలిసినటువంటి విషయం. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ యొక్క ప్రవర్తన కానీ, ప్రభుత్వాల యొక్క అంటే ఎమ్మెల్యేల ప్రవర్తన కానీ, ప్రజాప్రతినిధులు కానీ అసెంబ్లీలో చాలా హుందాగా ఉండి మాట్లాడి మన భావాలను బయటకు పెట్టి వాళ్ళు చేస్తే చేయని, లేకపోతే అదొక హుందాతనంతో నడిచేది. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అంటే పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా దారుణంగా, చాలా బాధాకరంగా. ఎందుకు అనంటే వన్ సైడెడ్గా మొత్తం ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కూడా లేకుండా, మనకు మైక్ ఇవ్వకుండా వాళ్ళే ఏకఛత్రాధిపత్యంగా గత 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని నడిపారు. 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి మార్పును గమనించారు. అంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో మీరు మంత్రిగా పనిచేశారు, తర్వాత కేసీఆర్ను మీరు దగ్గరగా చూసినారు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. ఏది తేడా ఏంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం. ఎప్పుడైనా కూడా ఇందిరమ్మ పాలన అనేది ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఏదైతే ఉందో, ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇందిరమ్మ పాలన అనేది నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది, ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంటే ఏదైతే ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో, రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో, అదే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టే పథకాలు ఉన్నాయి, అవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం తీసుకునే కార్యక్రమాలు. అవే ఈరోజు మేము తీసుకుంటున్నాం, మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, అవి ప్రజలు అమలు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. పోయిన 10 సంవత్సరాలు తెలంగాణ మనం తెచ్చుకునేది ఎందుకు? ఉద్యోగాలు, ఉపాధి, మనకు నీళ్లు, నిధులు అని చెప్పి తెచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, నీళ్ళ విషయంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టింది ఒక కాళేశ్వరం ప్రాజెక్టే. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మనకు తెలుసు, కోట్ల లక్షల రూపాయలు ఈరోజు గంగలో కలిపేశారు. ఇంకా ఉద్యోగాలు అసలు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 2 ఇయర్స్ కావస్తుంది, మీకు కేటాయించిన శాఖల మీద పూర్తిస్థాయి పట్టు వచ్చినట్టేనా? 100% అండి. ఎందుకు అనంటే ఒక మంత్రిగా మేము జాయిన్ అయినప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడే ఆ శాఖల మీద మాకు ఆధిపత్యం అనేది వస్తుంది. ఆ శాఖల మీద, ఆ సబ్జెక్టు మీద అవగాహన ఉన్నప్పుడే మేము కూడా అధికారులను ఆదేశించగలుగుతాం, నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఆ శాఖను ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఏ విధంగా ప్రజలకైతే ప్రజలకు కావాల్సినవి ప్రజలకు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినవి అయితే ప్రభుత్వానికి ఏ విధంగా చేయాలి అని. ఇప్పుడు నాకు ఒకటి ప్రజలకు సంబంధించిన శాఖ ఉంది, ఒకటి ప్రభుత్వానికి సంబంధించిన శాఖ ఉంది. అంటే దేవాదాయ శాఖ ప్రజలకు, అటవీ శాఖ ప్రభుత్వానికి రెండింటిని కూడా రక్షించుకోవడమే నా యొక్క లక్ష్యం. అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా మరి దేవాలయాల విషయాలలో ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది ఆ విధంగా